ఇప్పుడు బిజినెస్ పాయింట్. విద్యా సంస్థలను స్థాపించి 25 ఏళ్లుగా విజయవంతంగా నడిపించడం, ఇంతమంది తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనడం గొప్ప విషయమని జిఎస్ఎల్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెంటర్ సర్జన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు అన్నారు. రాజమహేంద్రవరంలో భాష్యం 25 విద్యా వసంతాల పేరిట జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో స్థాపించిన నాటి నుంచి అంచెలంచెలుగా భాష్యం ఎదుగుతూ తన శాఖలను విస్తరింపజేసుకోవడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో సేవలు అందిస్తూ రాజమండ్రి పట్టణానికి 25 ఏళ్ళుగా భాష్యం యజమానికి రామకృష్ణ గారికి ఆ సాంకేతిక ఎందుకంటే ఈ స్కూలింగ్ అన్నది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా పిల్లల్ని చదివిస్తాం విద్యావంతులుగా చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 1,70,000 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ స్టేట్లో చేస్తాం అన్నది సామాన్య విషయం కాదు. ప్రైవేట్ విద్య అందరికీ ఎక్కువ అనుకుంటారు, కానీ ప్రైవేట్ విద్యలోనే దానికి ఉన్నతానికి ఆస్కారం కలిగిస్తుంది. భాష్యం పూర్వ విద్యార్థి సినీ దర్శకుడు బాబీ మాట్లాడుతూ భాష్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిబద్ధత, కఠోర శ్రమతో భాష్యం విద్యా సంస్థలు 2 తెలుగు రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేశాయన్నారు. ఇంత పెట్టుకొని కూడా మీ నాన్న దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఇప్పటికీ నువ్వు సింపుల్గా వచ్చి మళ్ళీ లండన్లో చదువుకొని ఈ సంస్థని నువ్వు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి చైర్లో కూర్చున్నావు. చూసావా, నాన్నగారి DNA, నాన్నగారి బాధ్యత నువ్వు తీసుకున్నావు అని కళ్ళ ముందు కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్. మరో పూర్వ విద్యార్థి డాక్టర్ సిహెచ్ దుర్గా సౌగంధి మాట్లాడుతూ 25 విద్యా వసంతాలు పూర్తి చేసుకున్న భాష్యం యాజమాన్యానికి శుభాభినందనలు తెలిపారు. సో భాష్యం స్కూల్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీకి వచ్చానండి నేను. సో నన్ను చీఫ్ గెస్ట్ కింద, నేను చదివిన స్కూల్ నాకు చీఫ్ గెస్ట్ కింద పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో మన యంగ్ సాకేత్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా రీసెంట్గా అయ్యారు. ఇంకా లేటెస్ట్గా స్కూల్స్ డెవలప్ చేసి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలి, ఇంకా అలాగే ఇంకా మోర్ అచీవ్మెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో భాష్యం విద్యా సంస్థలను స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంత ఆహ్లాదంగా రజతోత్సవం నిర్వహించుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం అన్నారు. పేరెంట్స్ నమ్మకం, స్టూడెంట్స్ కృషి ఇవన్నీ కలిపి మరి 2001లో ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈ 25 ఇయర్స్ రజతోత్సవాలకి ఈరోజు భారీ ఎత్తున మరి పేరెంట్స్ అందరిని ఆహ్వానించాం. అందరూ వచ్చి చేశారు కాబట్టి మా స్టాఫ్ ఒక ప్రణాళికాబద్ధమైన కృషితో ఈ 25 ఇయర్స్ నడపబట్టి ఈ క్రెడిట్ అంతా స్టాఫ్కే దక్కుతుంది. స్టాఫ్కి, పేరెంట్స్ అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయండి. ఇప్పుడు ముందు సౌత్ ఇండియాను, తర్వాత నార్త్ ఇండియా కూడా ఎంటర్ అవుతాను ట్రై చేస్తాం. జూనియర్ కాలేజ్ కూడా ఇంకా జూనియర్ కాలేజెస్ ప్రస్తుతం గుంటూరులో మాత్రమే ఉన్నాయి. తర్వాత మరి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పెట్టడానికి చేస్తున్నాం. రాజమండ్రి కూడా పెట్టేసాం. వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు భాష్యం విద్యా సంస్థలు నడుం బిగించాయన్నారు. ముగ్గురు స్టూడెంట్స్ ఒకే స్టేజ్ని పంచుకోవటం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముగ్గురు సక్సెస్ఫుల్ పర్సన్స్. అలానే వెండి వెలుగుల రాజమహేంద్రవరం వాసులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిన్నటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. రాజమండ్రి దానవాయిపేటలో బ్రాంచి 2001 జనవరి 27 ఇదే డేట్న అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉన్నతమైన విద్యను అందించేందుకు భాష్యం ఇంటర్నేషనల్ స్కూలును స్థాపించినట్లు చెప్పారు. యువత ఉన్నతంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారు మైకేల్ రాజ్, ఉభయ గోదావరి జిల్లాల జడ్ఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాష్యం రాజమండ్రి There is nothing new that is going to happen. It is only going to go the way it goes with a lot of advancements and maintaining the same academic trust that we have in the society. There is no particular target because keeping a target will give us a restraint where it will stop. So there is no particular target. We'll keep going how much ever high we can go.